స్త్రీకి పుట్టింటి వారు ఇచ్చినటువంటి ఎకరం పొలమో బంగారమో డబ్బు ఉందే అది భర్త తీసుకుని ఖర్చు పెట్టడం అంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదని చెప్పారు. అంత ఇదిగా స్త్రీవిత్తానికి రక్షణ కల్పించింది భారతీయ సంస్కృతి. మనం జోహార్లు చెప్పాలి. ఎందుకంత రక్షణ కల్పించింది? ఇప్పటి పరిస్థితి కాదు, పూర్వకాలం వచ్చాడు. ఇప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలు ఉన్నా అప్పుడేం లేవు. ఈ మగాడు ఏదైనా దుర్వ్యసనాల పరుడై ఆస్తి పాడు చేసేస్తే మధ్యలో వీడు ఏదైనా గుండెపోటు వచ్చిపోతే ఆ ఇల్లాల పరిస్థితి ఏమిటి, ఎలా బతకాలి? ఇవన్నీ ఊహించే పుట్టింటి వాళ్ళకి అసలు డబ్బులు ఉన్నవాళ్ళు పసుపు కుంకం అని చెప్పేసి 5 ఎకరాల పొలం 2 ఎకరాల పొలం ఏదో 10 కాసులు బంగారం ఇవన్నీ ఇచ్చేవారు. పసుపు కుంకం అనేవారు, దాన్ని డబ్బు అనేవారు కదమ్మా. పసుపు కుంకం అంటే ఆ ఇల్లాలు ఇంటైనా కూడా పసుపు కుంకం కాపాడుకున్నంత గౌరవంగా ఈ ఆస్తిని కాపాడుకోవాలని. మా అమ్మాయికి పసుపు కుంకం కింద 2 ఎకరాలు ఇచ్చామని చెప్తారు. ఇప్పటికి ఎకరాల పొలం రేట్లు చెప్పాలండి. పసుపు కుంకం కింద ఇచ్చంటే ఆ ఇల్లాల సౌభాగ్యంతో బాగుండాలి, ఆవిడ జీవితంలో ఏ లోటు రావద్దు. భర్త ఉండడం లేకపోవడం అది వేరే దురదృష్టాలు అదృష్టాలు అవన్నీ తర్వాత ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి.